ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ఐక్యత కూటమి ఐక్యత కూటమి ఐక్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాట్లాడు అసెంబ్లీ స్పీడ్గా అడుగురా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ విషయం మాట్లాడండి స్టేట్ మొత్తం హామీ ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడినది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా చెందుతుండటానికి నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు శుభారంభంగా నిధులు కేటాయించడం. ఈ 15,000 కోట్ల రూపాయలు అయిపోయినామంటే మళ్ళీ కూడా ఎన్ని కావాలని నిధులు ఇస్తారని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు తెలియజేసినందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఎకనామిక్ కారిడార్ ఉందో వాటిని కూడా మళ్ళీ పునఃప్రారంభించి సబ్సిడీస్ ఇచ్చి తద్వారా యువతకి ఉపాధి హామీ కల్పించడం, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతాన్ని కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, ఉత్తరాంధ్రని స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, తద్వారా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి యువతకి బంగారు భవిష్యత్తు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల హామీలో ఇచ్చేది సైకిల్, ఇచ్చేది కమ్మం, బాధించేది జనసేన అని మేము ఏదైతే తెలియజేసామో ప్రజలు విశ్వసించి 120 సీట్లని కూటమికి ఇవ్వడం. ఈ యొక్క అనుగుణంగానే మేము ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అడుగులు ఇచ్చాము. పోలవరం ప్రాజెక్టుకి ప్రతి పైసా కూడా ఇస్తానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DPR ప్రకటించిన ఎమ్మటినీ కూడా ప్రతి పైసా ఇచ్చింది. అలానే ఈ లోకల్ బాడీస్ ద్వారా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్కి రోడ్లు, విద్యుత్ లైన్స్కి కావాల్సిన నిధులు కూడా ఇస్తామని తెలియజేయడం. ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందడంతో పాటు యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం. ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే నిధులు, కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయానికి కృతజ్ఞతాభావంగా గుంటూరు జిల్లాలో ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున ధన్యవాద్ మోడీ అనే కార్యక్రమాన్ని ఈ పూట చేయడం జరిగింది.
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి, నా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సుఖశాంతులు అని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పాడో, అంత కష్టంగా కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ రోజున మేము జనసేన పార్టీ ఇబ్బందులు పడి కూటాన్ని ఏర్పరిచినప్పటికీ ఆ రోజున మేము కష్టం అనుకున్నది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో, అభివృద్ధికి చేస్తున్నటువంటి సహాయానికి ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోయి ఒక పెద్ద పండగలాగా మేము ఇవాళ భావిస్తున్నాం. ఇక్కడ జనరల్గా మనకు తెలుసు పండుగలు వస్తున్నాయి, కానీ ఇవాళ కూడా ఒక పండుగ రోజులుగా మేము భావిస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలలుగా అన్నాడో, ఏదైతే అవసరం అని చెప్పేసి భావించి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడో, ఇవాళ నిజంగా దానికి సఫలీకృతమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి. ఆ రోజున చాలా రకరకాల పార్టీలందరూ కూడా క్రిటిసైజ్ చేశారు. ఒక్కడ వెళ్ళలేడు, రాజకీయాల్లోకి వచ్చిన దేనికోసం, వాళ్లకు వంత పలతానుక వీళ్ళను మొయ్యటానికి అన్నటువంటి నోరులన్నిటికీ కూడా ఇవాళ ఆ నోరులన్నీ కూడా ఇవాళ జై పవన్ కళ్యాణ్ అని చెప్పి నిందిస్తున్నాయి. ఎందుకంటే అడుగంటినటువంటి అమరావతిని ఇవాళ కొన్ని వేల కోట్ల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేమున్నాం మీ వెనక, అమరావతిని నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ఉమ్మడి జిల్లాలకు ఇవాళ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి సహాయం అందిస్తున్నాయి. సో మా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. జనసేన పార్టీ యొక్క ఆశయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించాలని. ఇవాళ ఆ కళలు సాకారమయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నందుకు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున, మరి ముఖ్యంగా కూటమి తరఫున, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా 3 పార్టీల కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించి రానున్నటువంటి రోజుల్లో కూడా జనసేన పార్టీని కానీ ఈ కూటమిని కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. ప్రజలందరూ కూడా నరకాసుడు పాలన నుంచి విముక్తై ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా నిన్న 15,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి కేటాయించడం, మనకిగా నిధుల కొరత లేదని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్కి కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంతా మేమే తీసుకుంటామని చెప్పేసటం చాలా ఆనందకరమైన విషయం. అలానే అభివృద్ధికి, సంక్షేమానికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడై రావటం అనేది ఇలా ప్రజలందరూ కూడా సుశ్యామలుగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాగా మళ్ళీ వెలుగొందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ, ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధుల ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అట్లానే ఇది ప్రారంభమే, నిధులు కొరత లేకుండా చూస్తామని చెప్పేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇస్తామని చెప్పేసి నిన్న సీతారామన్ గారు మాట్లాడటం అనేది చాలా అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కి ఎదురే లేదు. మనము సుసంపన్నంగా ఈ ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతుందని చెప్పేసి ఈ కూటమి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 161 సీట్లు ఇచ్చారో దానికి వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా వారికి ఒకసారి మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.